పచ్చడి ఉద్యానంలో ఎయిర్పోర్ట్ విధ్వంసం వద్దు. పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఉపాధ్యక్షులు కొత్తుం హేమక్క. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పచ్చడి ఉద్యానంలో విధ్వంసకర ఎయిర్పోర్ట్ నిర్మాణాలను చేపట్టవద్దు అని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 గ్రామాలను పర్యటించి ప్రజాందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, రాపక మాధవరావు, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ఉపాధ్యక్షులు కుత్తుం హేమక్క, జానకమ్మ, పీవైఎల్ జిల్లా నాయకులు సారా జాగన్, ఇష్టు నాయకులు బర్ల గోపి, పోతనపల్లి మల్లేశ్వరరావు గ్రామాలను పర్యటించి ఆందోళన ఉన్న బాధిత ప్రజలకు మద్దతును తెలిపారు. రోజులుగా మీ తాలూకా ఎప్పుడైతే జీవో వచ్చిందో, జీవో పైన మేము వేరే దగ్గర ఉన్నాం. మా పార్టీ నిర్ణయం మేరకు మేము ఇక్కడికైతే రావడం మన జరిగింది. ఇంకోటి విషయం ఏంటంటే, ప్రజల మనోభావాలు తెలియకుండా, ప్రజల భూముల మీద కనీసం ప్రజలు ఇస్తారా లేదని తెలియకుండా ఎక్కడో గద్దెనెక్కినటువంటి ఈ పాలకులారా, మా భూముల మీదకి వచ్చే హక్కు మీకు ఎక్కడుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మీ పాలకులారా, రైతాంగ ప్రభుత్వం అనుకున్నటువంటి మీరు మేము ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి మౌలిక వసతులు కావాలనుకుంటున్నామో, అభివృద్ధి కావాలనుకుంటున్నామో, మాకున్నటువంటి జీడి పంటలకి గిట్టుబాటు ధర కావాలనుకుంటున్నాము, జీడి పంట ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామే తప్ప ఈ కార్పొరేటర్లకి ఊడగం చేసే ఈ వంట విమానాశ్రయాలు మాకు వద్దు, మా భూములే మాకు ముద్దని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉవ్వెత్తి నా గొంతెత్తి లేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి భూమిపై ఒక తల్లి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఎంత గొప్పదో, తల్లికి భూమికి ఉన్నటువంటి సంబంధం అంతే గొప్పదిగా మా ప్రాణాలతో ఉన్నటువంటి మనుగడతో ఉన్నటువంటి ఈ భూములను కాపాడుకోవడానికి మేమందరము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలియజేస్తున్నట్టు మాకైతే అనిపిస్తుంది. ఆ తెలియజేసిన క్రమంలో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, కాకరాపల్లి ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో, తరిమి కొట్టడం జరిగిందో, సోంపేట ధర్మ విద్యుత్ కేంద్రం ఎంత ఉవ్వెత్తున లేచిందో, అక్కడ నుండి భూమి వెళ్ళినట్టు అనుకుంటా మనమందరము ఆ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ విమానాశ్రయము ప్రజలకు ఉపయోగపడిన విమానాశ్రయం అయితే కాదు. ఇక్కడ ఉన్నటువంటి 1800 ఎకరాలు, 3800 ఎకరాలు కోస్టల్ కారిడార్స్ పేరుతో సముద్రం అంతా ఇసుకను తరలించి వాడెక్కడ ఇసుక తాలుగా ఖనిజ సంపదని ఎక్కడికి తరలించి దోచుకోవడానికి చేస్తున్నటువంటి విమానాశ్రయం ఇది. ప్రజలకు అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు కలిగించినటువంటి మనము రైతాంగంలో అనుకున్నటువంటి అభివృద్ధి కావాలనుకుంటే 32,000 ఎకరాల విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చింది మన రైతాంగ ప్రభు రైతులే. ఆ స్టీల్ ప్లాంట్ వేళ ప్రైవేట్ వాడికి అప్పచెప్తున్నాడు. ఇక్కడ కూడా ప్రైవేట్ పరం ఆదాని అంబానీలకు అప్పచెప్పడానికే, మనకున్న ఖనిజ సంపదను దోచుకోవడానికే ఈ రోజు ఇచ్చినటువంటి వాళ్ళ డబ్బులు మనకు కాదు, మన పిల్లలకు ఉపాధి దొరకదు. ఎక్కడో లేబర్ ఉపాధి తప్ప ఆ భూములు ఉంటే భవిష్యత్తులో మనం తిండి గింజలకి రూపాయి మన గింజలకి పడించి బ్రతుకుతాము. అందుకనే అందరము ఐక్యతగా ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అన్ని సంఘాల ఐక్య కార్యాచరణలతో దాన్ని తరిమి కొట్టడానికి మనమందరము సిద్ధపడాలనేది దాంట్లో మా పార్టీ, మా సంఘం కూడా ఉంటుందని తెలియజేస్తూ ముగించుకున్నాం. ముఖ్యంగా మహిళా మనుడికి, యువజనులకి, అందరూ కలిపి ముఖ్యంగా రైతాంగానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ఉన్నటువంటి ప్రజా సంఘమైనటువంటి రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ మెంబర్గా అనేక రకాలుగా జిల్లాలో జరిగినటువంటి ఉద్యమాల్లో భాగమవుతూ ఎక్కడైనా రైతుకి ఇబ్బంది వచ్చిందని తెలిస్తే అర్జెంటుగా స్పందించే ఏదైనా పార్టీ ఉన్నది, సంస్థ ఉన్నదంటే నక్సలైట్ పార్టీకి అనుబంధ సంస్థలైనటువంటి ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి ఒకటి రైతు కూలీ సంఘం, ఒకటి మహిళా సంఘం, రెండు యువజన సంఘం, ఇంకా ఉన్నటువంటి యూప్టు అంటే కార్మిక సంఘం, ఇటువంటి రంగాలు సంధిస్తాయి. సంధించిన చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్రంగా ఉంటుంది. ప్రజలకి ప్రజల బాగోగులు చూసుకోవడానికి గత 1968 నవంబర్ 22 స్టార్ట్ అయినటువంటి పార్టీ అనేక రకాల రక్తతరపంలో వెళ్ళి అనేక రకాల భూపోరాటాలు చేసి ప్రజలు క్షేమం కోరి ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ సిపిఎంఎల్ పార్టీ, నక్సలైట్ పార్టీ. ఆ నక్సలైట్ పార్టీ వారసులుగా, ఆ ప్రజా సంఘాల వారసులుగా ఈ వార్త విన్న వెంటనే మా పార్టీపై హైకమాండింగ్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టోకాలు తెలుసుకొని, ప్రజల మనోభావాలు తెలుసుకొని, ప్రజలు ఏం అభిప్రాయపడుతున్నారో నిజంగా ప్రజలు
ప్రభుత్వం వేసినటువంటి వలలో పడతారా, నిజంగా ప్రభుత్వం వేసినటువంటి వాళ్ళకు వ్యతిరేకించి బయటకు వస్తారా అని వాళ్ళ అనుభవాలు తెలుసుకొని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నటువంటి అంశాన్ని ఒకటి కేంద్రీకరించి ఈ పార్టీ సెంటర్కు పోటీ పడి తర్వాత కార్యక్రమం అనేది పార్టీ రాష్ట్ర కమిటీ స్పందించి చూస్తుందని ప్రాథమికంగా మా పార్టీ మాకు కోరింది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అనుబంధ సంవత్సరం ప్రజా సంఘం రైతు కూలి సంఘంలో జిల్లా బాడీలో నేను పనిచేస్తున్నాం. నా పేరు మేము ఎక్కడో బయటలో కాము, మీకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో వెళ్ళాను. నా పేరు బాలకృష్ణ, కొరకల బాలకృష్ణ నేరావతి. ఈ అమ్మాయి పేరు కోతల పేరు కుసుమ గొడ్డపాడు. ఈ ఊరి కోకరు అలాగ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ వాళ్ళు ఉన్నారు. దయచేసి మేము బయట కాము, మేము ఇక్కడ వాళ్ళమే, ఎక్కడ తిరిగినోనే. మేము నక్సలైట్ పార్టీకి అనుబంధంగా తిరిగినటువంటి ఏరియా మాది, ఈ ఏరియాలో ఉన్నవాళ్ళమే. కాబట్టి మేము కొత్త వాళ్ళమైతే కాము, విషయాలు అయితే అర్థం కాని వాళ్ళమైతే కాము. కాకపోతే దయచేసి అందరూ మహిళలు, యువజనులు, రైతులు అందరూ సమన్వయం ఒకే మాట మీద నిలబడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని విశ్వసిస్తూ మీకు హామీ ఇస్తూ నిర్మించుకుంటాము.